హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు చుక్క కూరని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందు చుక్క కూరని బాగా కట్ చేసి పెట్టుకొని బాగా కడుక్కోవాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అవి బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని వేగించాలి. తర్వాత కడిగి పెట్టిన కరివేపాకును కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చుక్క కూరని కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలన్నమాట. అంతేనండి, ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా మనకి చుక్క కూర పుల్లకూర అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు.